హలో ఎవ్రీవన్, నేను శర్మ వేదుల. వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ వేదుల. ఈరోజు అనుకోకుండా కాకినాడ దగ్గరలో ఉన్న కోరంగి అభయారణ్యం, దాన్ని మడ అడవులు అని కూడా పిలుస్తారు. ఇదిగో మా పక్కన రాజేష్ గారు, వాళ్ళ శ్రీమతి గారు వెనకాల. హాయ్ చెప్పుకోండి ఒకసారి. ఇప్పుడే ఇదిగో మన కాకినాడ బైపాస్ ఎక్కేసాము. ఇప్పుడు మీరు చూస్తున్నది కాకినాడ బైపాస్. ఇది గత 5 ఏళ్ళుగా దీన్ని కడుతూనే ఉన్నాడు. ఒక కొలిక్కి మొత్తం రావట్లేదు. లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే, నేను 7 నెలల క్రితం కాకినాడ నుంచి వెళ్ళేటప్పుడు ఉన్న బ్రిడ్జ్ కూడా కోలగొట్టేసాడు నేను వచ్చేటప్పటికి. మళ్ళీ మళ్ళీ కడుతున్నారు దీన్ని. కానీ చాలా మనోహరంగా ఉంటుంది ఈ బైపాస్ అంతా చూడడానికి. అమలాపురం వెళ్ళే వాళ్ళకి చాలా దగ్గర. ముఖ్యంగా మా కోవాడ సైడ్ నుంచి అమలాపురం కేసి వెళ్ళే వాళ్ళకి అసలు సిటీ వెళ్ళే పని లేకుండా దగ్గర ½ అన్ అవర్ టైం మాకు సేవ్ అయింది అనమాట ఈ బైపాస్ స్టార్ట్ అయిన తర్వాత. కోరింగ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కాకినాడకి 8 కిలోమీటర్ల దూరంలో అమలాపురం డైరెక్షన్లో నేషనల్ హైవే 216 ఆనుకుని ఉంది. కాకినాడ నుంచి పల్లె వెలుగు బస్సుల్లో వెళ్ళొచ్చు, లేదంటే ఆటో వాళ్ళు కూడా అక్కడ దాకా వస్తారు. కోరింగ వైల్డ్ లైఫ్ శాంక్చురీకి వచ్చేసాము. ఈ కోరింగ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఇది 235 స్క్వేర్ కిలోమీటర్స్లో వ్యాపించింది. ఇది ఇండియాలో ఉన్న మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లో ఇది 3వ అతిపెద్ద ఫారెస్ట్. కోరింగాలో 24 రకాల మ్యాంగ్రోవ్ ట్రీ స్పెసీస్ చూడొచ్చు. అలాగే 120కి పైగా పక్షి జాతులు కూడా చూడొచ్చు. రైట్. ఎంత బాబు? 70. కాల్ 2 hours పడుతుంది. ఏంటి 2 గంటలకు 70 రూపాయల ఎన్నడా ఇది? అసలు ఇంత జనాలు, ఈ ట్రాఫిక్ నేనైతే అసలు ఊహించలేదు. అసలు సర్ప్రైజింగ్ యాక్చువల్గా. ఇది ఇంతమంది జనాలు ఉంటారా ఇక్కడ? కాదు, ఇంతమంది వస్తున్నారా? ఇదండి, ఇక్కడ భోజనం చేసినచో మెయింటెనెన్స్ ఛార్జ్ చెల్లించవలను. బాగుంది. మరి మనకి బయటకి ఇదే తేడా. బయట వాడు వచ్చి తినమంటాడు హ్యాపీగా. సంస్థ అదే ఆ వాటర్ బాటిల్ కొంచెం బిర్యానీ బాస్మతి బిర్యానీ 99, చిట్టు ముచ్చర్ ఫ్రైడ్ రైస్ 99, బిర్యానీ బాస్మతి బిర్యానీ 99, చిట్టు ముచ్చర్ ఫ్రైడ్ రైస్ 99, బిర్యానీ బాస్మతి రైస్ 99 రూపీస్ ఓన్లీ. ఇది ఎంట్రన్స్ పాయింట్. ఓన్లీ క్యాష్, నో డిజిటల్ పేమెంట్స్ యాక్సెప్టెడ్ హియర్. 50 రూపీస్ ఎంట్రీ టికెట్. ఇక ఎంట్రీ టికెట్ 50 రూపాయలే కాకుండా కెమెరా కనుక్కుంటే వీడియో కెమెరా దానికి 500 రూపాయల టికెట్. దాని కోతులు ఉంటాయి, జాగ్రత్త. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, లోపల వీళ్ళు ప్లాస్టిక్ బాటిల్స్ అలౌ చేయట్లేదు. స్టార్టింగ్లోనే పెట్టాల్సి ఉంటుంది. ఓ చూస్తున్నా. ఇది దీని పరిస్థితి. జాగ్రత్తగా నడవకపోతే అంతమంది ఆకలి రావడదని చెప్పండి, పడిపోతుంది అక్కడికి. అది ఒకసారి హాయ్ చెప్పండి.
అలా కాదు మమ్మల్ని ఎలాగే ఎత్తుకెళ్ళలేవు మీరే తీసుకోండి చూస్తున్నా తగిలిందంటే మటాషే ఇది మీ అది ఇంతమంది బాగా ఆపుతున్నది అని మధ్యలో ఇంట్లో ఏంటో చూసుకోండి కింద కాలు వెళ్ళిపోయిందంటే ఇంకేం లేదు ఇస్మాయిల్ ఇది అర్జెంట్ పక్కన బాక్స్ అండి ఇలా వెళ్ళి అలా రావచ్చు తయారైపడిన కాదు బాలి వెళ్ళినప్పుడు అది పట్టుకొని తిరుగుతుంటే వాళ్ళు అలాగే దాని గురించి అప్పుడు చూడండి లాగేసుకుంది అనుకోండి పరిగెడతారు మీరు ఇప్పుడు అవునా ఇలా వాళ్ళకి తెలిసి ఏం కావాలో ఏం పట్టుకోవాలో అబ్బా అమ్మ పిల్ల మరి ఫారెస్ట్ ఈజ్ గవర్నమెంట్ ప్రాపర్టీ యాక్చువల్గా యూఎస్లో అండి ఈ నేషనల్ ఫారెస్ట్ ఏమున్నా కూడా అన్నిటికీ ఎంట్రీ ఫ్రీ ఈ దేనికి కూడా చాలా వాళ్ళు ఓ కానీ లేదండి మన వాళ్ళు మెయింటైన్ చేయాలి కదండి ఇప్పుడు మన గవర్నమెంట్ దరిద్రమైన డబ్బులు ఇవ్వదు కదా మినిమం మెయింటెనెన్స్ ఇవ్వాలి ఇలాగేమో 5,000 10,000 ఇచ్చి పనులు చేసామంటే ఎక్కడ చేస్తారు వీళ్ళు మాత్రం అదే ఇదేంటి అలా ఇలా కూడా చేస్తుంది ఇది స్పాట్ టైల్ పిట్ వైపర్ వైపర్ స్నేక్స్ చాలా డేంజరస్ అండి పాయిజనస్ స్నేక్స్ కానీ ఒకటండి ఇవే మాట్లాడవులు మనం వియత్నాంలో ఉన్న అక్కడ వెళ్ళినప్పుడు మనం చాలా డబ్బులు ఇచ్చి చూసాం అట్లా వెళ్ళాక లంకావి మాట్లాడవాలా లంకావి గోల్ దూరం నడిచాము అవన్నీ కుట్టించుకున్నాము ఏదైనా ఒక మెమరీ అంటే పెట్టుకుంటారు కానీ చక్కల మీద నడిచేప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి మధ్య మధ్యలో చక్కలు లేవు పొలపాటు కాలు పడిందంటే గోలిక్కాయలు పగిలిపోయినట్టే అది ఇంకేం లేదు మటాష్ ఓకే బాగానే తయారు చేశాడు ఇలాగేదో వాక్ వాళ్ళు ఇంకా స్టిక్ దిగి యాడ్ చేయొచ్చు కానీ దీనికి మొక్క కొమ్మలు తగులుతామో అనిపిస్తుంది ఇంకా పైకి లేస్తుందా ఇంకా అంటే ఇంకో స్టిక్ యాడ్ చేయాలి దీనికి అమ్మో ఇలాంటి జాగ్రత్తగా చూసుకోవాలి నాకు పర్వాలేదు నేను చిన్నగా వంగితే చాలు బోటింగ్ పాయింట్ బోర్డు వాక్ ఎంట్రన్స్ గేట్ బోర్డింగ్ పాయింట్ లెఫ్ట్కి వెళ్ళాలి మనం ఇప్పుడైతే ఏమైంది దోమలు ఎక్కడుంది మీ మధ్యలో కొద్దిగా దారి ఇస్తే మేము వెళ్ళిపోతాం పక్క నుంచి కెమెరా సెల్ఫీయా ఎందుకు పెట్టినట్టు అసలు అది ఇలాగే జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఓ కదా కళ్ళజోడు పెట్టాదండి అక్కడ పెట్టిరేట మన కోనసీమ సింపలేదు మన కళ్ళజోడు అదేటది ముందు చూసుకోండి ఇదిగో ముందు చూసుకోండి మేకులు గమ్ముని పట్టుకుంటాయి ఇదిగో ఈ మేకులు కూడా చూసుకోండి ఇక్కడ బ్లడ్ వచ్చి ఇట్లా అయింది కింద చూడండి అందరూ మీరు కలపండి ఇంకో 10 ఎగురుతే ఏమిటి ఇక్కడ వాట్ ఈస్ దిస్ లీసులు వస్తాయి లీసులు ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది చచ్చాం లీచ్ లిచ్చి మధ్య మధ్యలో కొన్ని బొక్కలు పూడ్చేదండి ఓయ్ ఇదిగో ఇవన్నీ పూడ్చినాయే
ఏమి చేస్తాం. కానీ ఏదైనా ఉందండి, ఫారెస్ట్ ఫారెస్టే ఉందా? ఉంది పర్వాలేదు, బాగానే ఉంది. ఓకే, 50 రూపాయలకి ఓకే అండి, ఎందుకంటే ఈ చక్కలా వేసాడు కదా. నీళ్ళకి అయిపోతుంది కదండి. ఆయన కష్టాలు పడిపోయింది, దిగంలో బాగు కదా ఎందుకు అంత ఉండదు మన ఇల్లు చేస్తున్నామంటే కిలోమీటర్ అది మధ్యలోది కట్ అయిపోయింది. ఇది ఆల్రౌండ్ తిరిగి ఇందాక ప్లేస్కి వస్తున్నాం. అదే ఇందాక అక్కడ షార్ట్ కట్ రూట్ ఇచ్చాడు, మనం తిరిగి వస్తాం. మీకు ఇది క్రెయిన్ షాట్, మీకు క్రెయిన్ షాట్, మీకు క్రెయిన్ షాట్ ఇది. మీరు అలా కాదు, మిమ్మల్ని గ్లోబ్లో తిప్పినట్టు తిప్పుతారా? నేను వచ్చానా రానా ఉన్నా అయిపోయింది, వచ్చండి. ఇది ఎడిటింగ్ చేసుకునే వాళ్ళు చేసుకున్నంత అండి, ఇది ఓపిక ఉండాలి బోల్ టైం. ఇలా 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 ఇలా. So finally we reached the boating point. బల్లెటూరే మనకి అక్కడ ఇది బాగుంది, ఇక్కడ వచ్చే లొకేషన్ చాలా బాగుంది. ఆ టికెట్టే మీరు వెనకాల చూస్తుంది బోటింగ్ ఉంటుంది. ఇక్కడ బోటింగ్ కాస్ట్ వచ్చి పర్ హెడ్ 100 రూపీస్, మినిమం 12 మెంబర్స్ బోట్కి. స్పీడ్ బోట్ అయితే 800 రూపీస్ 4 మెంబర్స్కి. ఇక్కడ స్పీడ్ బోట్కి రెట్టింపు రేట్, 4 మెంబర్స్. అంటే లైఫ్ జాకెట్స్ కంపల్సరీ, మంచిది సేఫ్టీ వైజ్. అందరూ లైఫ్ జాకెట్లు వేసుకోండి బాబు, లైఫ్ జాకెట్లు వేసుకోండి.
బోటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఈ బోటింగ్ టికెట్ కౌంటర్ సపరేటు, ఎంట్రన్స్ టికెట్ సపరేటు, బోటింగ్ టికెట్ కౌంటర్ సపరేటు. ఈ బోటింగ్ టికెట్ కౌంటర్ దగ్గర ఓన్లీ క్యాష్ పేమెంట్. ఇప్పుడు మీకు నా టూరిజం గ్రూప్ని చూపిస్తాను నేను. ఇప్పుడు మీరు చూస్తున్నది రాజేష్ గారు అండ్ శ్రీమతి రాజేష్ గారు, అన్నపూర్ణ గారు. హాయ్ అన్నపూర్ణ గారు. ఈయన శాంతారాం గారు, పేరు తగ్గట్టే శాంత స్వభావుడు. ఈయన మిసెస్ శాంతారాం. ఈయన మా భాగ్యవాన్ గారు, మీరు చూసే ఉంటారు ఇంతకుముందు. సో ఇంతకుముందు ఏంటంటే మేము 3 ఫ్యామిలీస్ కలిపి ఏ టూర్కి అయినా వెళ్తాం. మేము ఒక థాయిలాండ్ బాలి ట్రిప్కి మాత్రం వీళ్ళిద్దరూ కూడా కంపెనీ అవ్వలేదు. ఎందుకంటే నేను అది 27 days ట్రిప్ వేసాను. సో వాళ్ళు బాబోయ్ అన్నారు, ఇంకా రాలేదు ఆ ట్రిప్కి, మెదడు వెళ్ళాల్సి వచ్చింది. బోటింగ్ నుంచి వెనక్కి వస్తుంటే వచ్చేదారిలో ఇక్కడ కూల్ డ్రింక్ షాప్ కూడా ఉంది. స్నాక్స్ కూల్ డ్రింక్స్ అవైలబుల్. కోదండరామ కూల్ డ్రింక్స్. ఓ ఇక్కడ కూడా బిర్యానీలు అవి ఉన్నాయండి. జాయింట్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ప్రాన్ బిర్యానీ, మిక్స్డ్ బిర్యానీ. బాబీ సండేస్ అయినా మామూలు డేస్లో కూడా ఓపెన్ ఉంటుందా? ఇది మామూలు డేస్ కూడా ఉంటాయి కదా? అంటే మీ ఫుడ్ స్టాల్స్ ఇవి కూడా ఉంటాయా? రైట్. సో ఇప్పుడు తెలిసిందంటే ఈ ఫుడ్ స్టాల్స్ ప్రతిరోజు ఉంటాయి, మంగళ సెలవు రోజు మాత్రం ఉండవు. సో ఫుడ్కి ప్రాబ్లం లేదు ఇక్కడ. ఎక్కుదా ఇది వాచ్ టవర్ ఒకటి. ఆ పైకి వెళ్ళి చూడగలిగే ఓపు ఉంటే పైకి వెళితే పక్షులు కనిపిస్తాయి అంటున్నాడు. కానీ మామూలుగానే నాకు పక్షులు కనిపించట్లేదు. ఇంకా టవర్ ఎక్కడ ఎందుకు పైకి? కాదు, 4 పెద్ద యాక్వేరియంస్లో ఉన్నాయి. 4 పెద్ద యాక్వేరియంస్ లోపల చూస్తే ఇదిగో చిన్న 4 పెద్ద యాక్వేరియంస్ పెట్టేట్టుంది. అంతే, ఏం లేదు ఇందులో. ఇక్కడ ఈ ఎంట్రీ పాయింట్లోనే ఉన్నాయి వాష్రూమ్స్, ఇంకా లోపల అక్కడ లేవు. కైండ్లీ నోట్ ఆల్ టూరిస్ట్స్. ఓ ఇక్కడే ఉన్నది మీది. జామకాయ 150 రూపాయల. అలా నా జామ చట్నీ ఎంత కమ్మాలి నేను? నువ్వు ఎక్కువ ఆస్వాదిస్తున్నావా? గిరిజన ఉత్పత్తులు ఏమున్నాయి సార్ ఇక్కడ? హనీ. ఈ తేనె ఎలాగండి కిలో? 4 టన్. త్రిఫల రసం దేనికండి ఇది? త్రిఫల రసం దగ్గు, రొంప, జ్వరం అన్నిటికీ జీర్ణశక్తిని పెంచడం. త్రిఫల చూర్ణం నాన్నది షర్బత్, నన్నది పెయింట్. అక్కడ వచ్చేస్తుంది భలే ఉన్నాయి. కోదింగ మాడ అడవుల పర్యటన ముగించుకుని రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాము. ఫాల్ బెటర్ దాన్ ఎక్స్పెక్టేషన్స్. బాగుంది. ఈవెన్ బోటింగ్ కూడా బాగానే ఉంది. బోటింగ్ రైడ్ టైం చాలా తక్కువే, కానీ ఇట్స్ ఓకే. 20 minutes రైడ్, ఒక రౌండ్ కూడా తీసుకొచ్చాడు లోపలికి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎంట్రీ టికెట్ కానీ బోటింగ్ టికెట్ కానీ ఎక్కడ కూడా ఓన్లీ క్యాష్. డిజిటల్ పేమెంట్స్ ఏమీ యాక్సెప్ట్ చేయట్లేదు వీళ్ళు. సో సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.